మంచు కురుస్తున్న రాత్రి. ఆ ఊరు సుదూరంగా అడవుల మధ్యలో ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే అరగంట దారిలో ఒక్క వీధి దీపం కూడా కనబడదు. ఆ ఊర్లో ఒక పాత మఠం ఉంది. మఠం గురించి ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పిన కథలు వినేవారు, కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి తెగించేవారు కాదు. ఒక రోజున నాగార్జున అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ మఠం దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు నుండి అతని జీవితంలో చాలా మార్పులు జరిగాయి. మఠంలో అడుగుపెట్టిన సమయానికి ఏదో భయంకరమైన అనుభూతి అతన్ని చుట్టుముట్టింది. దొర్లుతున్న చీకటి, మూలుగుతున్న గాలి, ఏదో కనిపించని నీడ అన్నీ కలిసి అతనిపై ఒత్తిడి పెంచుతున్నాయి. మఠం గదిలో గోడలపై ఉన్న బొమ్మలు ఎప్పుడూ నవ్వుతున్నట్లు కనిపించేవి, కానీ ఆ రోజు రాత్రి అవి అందులో ఉన్న వారిని అగాధంగా చూస్తున్నట్లు అనిపించాయి. కాస్త ముందుకు వెళ్ళినప్పుడు నాగార్జున తనకు తెలియని సౌండ్ వినిపించింది. అది మొదట గాలిలో పొగలుగా అనిపించింది, కానీ నెమ్మదిగా అది మనిషి అరుపులా మారింది. నాగార్జున నిశ్శబ్దంగా తలపోతుంటే అతని స్నేహితులు ఎవరికీ కనిపించలేదు. ఎక్కడికి పోయారో తెలియకుండా అతను ఒంటరిగా ఆ సన్నాహంలో చిక్కుకున్నాడు. గదులన్నీ మూసుకున్నట్లుగా అనిపించాయి, మరి బయటికి రాలేకపోయాడు. మఠం లోపల అసహైన రహస్యం ఏమిటో కనుక్కోవాలంటే అతను మరింత లోతుగా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ గదిలో ఉన్న పాత పుస్తకాలను పరిశీలించిన తర్వాత అతనికి తెలిసినది, ఆ మఠంలో ఒక రహస్యం ఉంది. గతంలో అక్కడ జరిగిన హత్యలు, ఆత్మలు ఇప్పుడు బయటికి వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. నాగార్జున హృదయం ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతోంది. గుండె వేగంగా కొట్టుకుంటూ మఠంలో దారి కనుగొనడానికి ప్రయత్నించాడు. అతను కాలు వేసిన ప్రతి అడుగు చీకటిలో చిక్కుకుంది. గాలిలో చప్పుడులు, దూరంలో ఏదో మూలుగుతున్న శబ్దం అతని మనస్సులో భయాన్ని కలిగించాయి. గది మూలలో ఉన్న పాత బురద పట్టిన బీరువా దగ్గరకు వెళ్ళి తలుపులు తెరిచాడు. అక్కడ అతనికి కొన్ని పాత పుస్తకాలు, కత్తి మరియు ఓనమాలు రాసిన పాత రక్తపు ముద్రలు కనిపించాయి. ఒక్కసారిగా అతని వెనుక గది తలుపు గట్టిగా మూసుకుపోయింది. ఆ శబ్దం వినిపించగానే అతనికి స్పష్టంగా అర్థమైంది, ఇక్కడ ఉన్నది తన ఒంటరితనమే కాదు, ఏదో రహస్య శక్తి కూడా. నాగార్జున భయంతో వెనక్కి తిరిగాడు. గదిలో ఉన్న ఓ అద్దంలోకి చూసి ఏదో పరుచుకుపోయిన నీడలు పైనుండి తనను చూస్తున్నట్లు అనిపించింది. ఆ అద్దం దగ్గరకు వెళ్ళి అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు, నిజంగానే ఇక్కడ ఏదైనా ఉంది? దేనితోనా నేను పోరాడాలని ఉందా? అప్పుడే అద్దంలోంచి ఒక్కసారిగా ఒక నీడ బయటకు వచ్చింది. అది చాలా ప్రబలమైన శక్తిగా ఉన్నది. మరి అతను అలా వెనక్కి పడేసి ఆ నీడ నాగార్జునకు చెప్పింది, ఇక్కడకు వచ్చినవాడు ఎవరైనా తమ ప్రాణాలతో బయటపడరు. నువ్వు కూడా మిగతా వారిలాగే చనిపోవాలి. ఆ నీడతో పోరాడడానికి నాగార్జున ధైర్యం ప్రదర్శించాడు. తన వద్ద ఉన్న కత్తిని తీసుకుని ఆ నీడపై దాడి చేశాడు. కానీ కత్తి ఆ నీడను ఏమీ చేయలేదు. ఆ నీడ ఒక్కసారిగా మరింత క్రూరంగా మారి అతని చుట్టూ చీకటిగా విరుచుకుపడింది. అయితే నాగార్జున ఒక్కసారిగా తలపెట్టినది మఠం యొక్క నిజమైన రహస్యం. ఆ పుస్తకాలను మరోసారి పరిశీలిస్తే అతనికి ఒక పాత నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం ఎక్కడో ఆ మఠం లోపల దాగి ఉంది. ఆ రహస్యం తెలుసుకుంటేనే ఆ శక్తిని ఎదుర్కోవచ్చు. ఇప్పుడు ఆయన దారిగా ఒక స్మృతి పట్ల పరిగెడుతున్నాడు. ఆ మఠం మధ్యలో ఉన్న గుడిలోని చిహ్నం, ఆ నక్షత్రం, వీటన్నిటికీ కలిపే అనుబంధం ఏమిటో తెలుసుకోవాలని గుడి వరకు చేరుకున్నప్పుడు గుడి తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. ఆ లోపల ఉన్న శిల్పాలన్నీ ఒక్కసారిగా కదిలాయి. ఆ నక్షత్రం ప్రకాశించింది. అది నాగార్జున చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ శక్తి నీడ ఒక్కసారిగా కనుమరుగైంది. కానీ నాగార్జున అప్పటికే మరింత పెద్దదైన సమస్యలో చిక్కుకున్నాడు. ఆ నక్షత్రం ఎవరికి చెందుతుంది? అది నిజంగా శుభప్రదం కాదా? దీనికి సమాధానం వచ్చేలోపు అతను తెలుసుకోవాల్సిన దారి చాలా పొడుగునుంది. మిగతా స్నేహితులు ఎక్కడా? ఆ మఠంలో ఉన్న అసలైన ప్రతీకారం ఏది? ఈ ప్రశ్నలకు జవాబులు పొందడానికి నాగార్జున తన చుట్టూ ఉన్న రహస్యాలను తేలికగా తీసుకోకుండా నిజమైన భయాన్ని ఎదుర్కోవలసి ఉంది. పవర్డ్ బై డవర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆయన ముందున్న దారి ఒకటే, నక్షత్రం రహస్యం తెలుసుకోవడం. అది ఏదైనా శక్తివంతమైన ఆత్మకు సంబంధించినదైతే దానిని నిలిపివేయడం. అందుకు అతను మఠంలో మిగిలిన గదులను పరిశీలించాల్సి వచ్చింది. మరింత లోతుగా వెళ్ళినప్పుడు అతనికి ఒక పాత గదిలో కొన్ని పత్రాలు కనబడ్డాయి. వాటిలో ఉన్నది ఒక పాత సన్యాసి గురించి. ఆ సన్యాసి ఆ మఠంలో ఎన్నో ఏళ్లు జీవించి ఈ నక్షత్రాన్ని రహస్యంగా దాచిపెట్టాడు. ఆ సన్యాసి చనిపోయిన తర్వాత ఆ నక్షత్రం భయంకరమైన శక్తిగా మారింది. కానీ ఆ పత్రాల్లో చెప్పినదే, ఈ నక్షత్రం శక్తిని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడని. నాగార్జున అన్వేషణ కొనసాగిస్తూ మఠంలో గోప్యంగా దాచబడిన ఒక పాత రహస్య ద్వారం కనుగొన్నాడు. ఆ ద్వారం లోపల ఒక మూలుగుతున్న శబ్దం వినిపించింది.
అది ఇంతకాలం ఆయన వెంబడించిన ఆత్మ యొక్క సృష్టి. ఆ ద్వారం తెరవడానికి నాగార్జున నక్షత్రాన్ని ఉపయోగించి రహస్య కోడును విప్పాడు. అప్పుడు ఆత్మ బయటకు వచ్చింది. కానీ అది ఆత్మ కాదు, అది ఆ మఠంలో పాతకాలంలో జీవించిన సన్యాసి యొక్క శక్తి. అది సమాధి కాలంలో నిర్జీవంగా ఉన్న ఈ నక్షత్రం ద్వారా పునరుజ్జీవం పొందినది. ఈ శక్తిని నిలిపివేయడానికి నాగార్జున సన్యాసి సమాధి వద్దకు వెళ్లి నక్షత్రాన్ని తిరిగి అక్కడే ఉంచాలని నిర్ణయించాడు. కానీ అది అంత సులభం కాదు. సన్యాసి యొక్క ఆత్మశక్తి నాగార్జునను నిలిపివేయడానికి ప్రయత్నించింది. కానీ అతనికి ఆత్మతో పోరాడే ధైర్యం మరియు చాకచక్యం ఉండడంతో అతను చివరకు సన్యాసి సమాధిని చేరుకున్నాడు. అక్కడ నక్షత్రాన్ని ఉంచిన తర్వాత ఆ శక్తి ఒక్కసారిగా ఆవిరైపోయింది. మఠం శాంతించిపోతోంది. కానీ నాగార్జున తన స్నేహితులను గుర్తించలేకపోయాడు. అతని స్నేహితుల ఆత్మలు నక్షత్రం శక్తి కారణంగా మఠంలోనే చిక్కుకుపోయాయని తెలుసుకున్నాడు. చివరకు నాగార్జున తన స్నేహితుల ఆత్మలను విడిపించేందుకు ఆ నక్షత్రాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆఖరికి నక్షత్రం ధ్వంసమై మఠం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. నాగార్జున ఒంటరిగా మఠం నుంచి బయటపడి తన జీవితాన్ని తిరిగి పొందాడు. కానీ మఠంలో గడిపిన ఆ రాత్రి అతని మనస్సులో ఎప్పటికీ చెదరని భయాన్ని కలిగించింది. ఇది అతనికి కేవలం ఒక అనుభవమే కాదు, అది అతని జీవితాన్ని సార్వకాలంగా మార్చింది.